బిగ్ బాస్ విన్నర్ అయితే ఏంటి? సివిల్స్ లో టాపర్ అయిన వారితో సమానమా? సమాజ సేవ చేశారా? అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ప్రజాభిమానంతో ఎన్నికల్లో గెలిచారా? సైనికుడిగా దేశానికి సేవ చేశారా? ఓ షోలో కప్పు కొంతమంది గెలుచుకున్నారంతే. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఎవరో ఒకరిద్దరి జీవితాలు తప్ప పెద్దగా మారింది లేదు. అలాంటప్పుడు షో ముగిసిన తర్వాత కూడా ఎందుకింత హడావోడి అనేదే సోషల్ మీడియాలో నడుస్తున్న డిస్కషన్. ఇంతకీ పాత విన్నర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయింది. అన్ని సీజన్లో మగవారే విన్నర్స్ అయ్యారు. ఓటీటీ సీజన్ లో మాత్రమే లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచింది. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచిన శివబాలాజీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు తగ్గిపోయాయి. పలు షోల్లో కంటెస్టెంట్ గా జడ్జి గా కూడా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ 2 లో విన్నర్ అయిన కౌశల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని హడావడి చేస్తూ ఆడియన్స్ ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ విన్నర్ అయ్యాడు. గెలిచిన తర్వాత తాను సాధించింది ఏమీ లేదు, కొన్ని షాప్ ఓపెనింగ్స్ కి రిబ్బన్ కటింగ్స్ తప్ప. బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిపిల్గంజ్ జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. హౌస్ లోకి వచ్చే ముందు సింగర్ గా వెలిగాడు, ఆ తర్వాత కూడా అలాగే ఉన్నాడు. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ స్టేజ్ పై పాడే అవకాశం లభించింది. ఇప్పుడు బిగ్ బాస్ రాహుల్ కాదు, ఆస్కార్ పాట పాడిన రాహుల్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ లైఫ్ లో ఈజీ బ్యూటిఫుల్ తో హీరోగా పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ లో మైండ్ గేమ్స్ ఆడి విన్నర్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలో బిజీ అవుతాడని అనుకున్నారు, కానీ అమెరికా వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజేసాన్ని హీరోగా టర్న్ అయ్యాడు, కానీ హీరోగా తగిన గుర్తింపు మాత్రం సాధించుకోలేకపోయాడు. సీజన్ 6 లో విన్నర్ అయిన రేవంత్, బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి లైఫ్ లో కూడా పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. ఓవరాల్ గా చెప్పుకుంటే బిగ్ బాస్ విన్నర్ అయినా, కానీ అది కెరియర్ లో ఓ చాప్టర్ అంతే, కానీ అది ఫ్యూచర్ కాదు. ఎప్పటిలానే ఎవరి కెరియర్ వాళ్ళది. పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అంతే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన ప్రశాంత్ ప్రస్తుతం తన చుట్టూ ఉన్న కెమెరాలను చూసి మురిసిపోతే ఆ తర్వాత మిగిలేదేమీ ఉండదు. వచ్చిన నేమ్ క్రేజ్ ని సద్వినియోగం చేసుకుంటే కొన్నేళ్ల పాటు భవిష్యత్తు ఉంటుందని నైటోజిన్లు అంటున్నారు. ఆ రైతు బిడ్డకు అర్థమవుతుందేమో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.